భారత్ కు రష్యా నమ్మకమైన ఇంధన సరఫరాదారుగా ఇక ముందు కూడా కొనసాగుతుందని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ హామీ ఇచ్చారు. భారత్ కు అంతరాయం లేకుండా చమురు, గ్యాస్, బొగ్గు వంటి అవసరమైన అన్ని రకాల ఇంధనాలను సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. భారత పర్యటనకు వచ్చిన పుతిన్ తో ప్రధాని మోదీ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో చర్చలు జరిపారు. భారత్ టు రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న ఇద్దరు నేతలు రెండు దేశాల మధ్య ఆర్థిక, ఇంధన సహకారంతో పాటు అనేక అంశాలపై విస్తృతంగా చర్చించారు. భారత్లో పుతిన్ పర్యటనను చైనా మీడియా విపరీతంగా ప్రశంసించింది. రష్యాపై అమెరికా, యూరోపియన్ దేశాల ఆంక్షలు, భారత్పై అడ్డగోలు టారిఫ్లు, రష్యాతో వాణిజ్యాన్ని తగ్గించాలన్న తీవ్ర ఒత్తిళ్లు కొనసాగుతున్న సమయంలో పుతిన్ భారత పర్యటన ప్రపంచానికి స్పష్టమైన సందేశం పంపిందని పేర్కొంది. భారత్ రష్యాల్లో ఏ దేశమూ ఒంటరి కాదని ఈ పర్యటన తేల్చి చెప్పిందని వ్యాఖ్యానించింది. దీనిపై చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ సహా పలు పత్రికలు కథనాలు ప్రచురించాయి.